తమిళనాడులో అన్నామలై ఒక ప్రభంజనం సృష్టించాడు. ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ ఎట్లాగో అక్కడ అన్నామలై ఎట్లా. అయితే బండి సంజయ్‌ని చిట్ట చివరి నిమిషంలో అధ్యక్ష స్థానం నుంచి మార్చడంతో భారతీయ జనతా పార్టీ కనీసం ఇంకో 15, 20 సీట్లు తెచ్చుకునేది కాస్త దెబ్బతింది. లేదా ఈజీగా అవకాశం ఉంటే ఇంకొకళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండేది అది బీఆర్ఎస్‌తోనే అయ్యి ఉండొచ్చు. అది కోల్పోయింది. అలాంటిది తర్వాతన బండి సంజయ్‌ని తీసుకెళ్ళి కేంద్రంలో పెట్టారు, మంత్రి పదవి ఇచ్చారు, ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో సేమ్ అన్నామలై ఒక ప్రభంజనం తీసుకొచ్చారు. 3%, 2% ఓట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని 12 నుంచి 17% దాకా తీసుకొచ్చాడు. చెన్నై లాంటి చోట్లను ఏకంగా 2వ స్థానానికి తీసుకొచ్చాడు. కానీ తనని పక్కన పెట్టి వేరే వాళ్ళకి అధ్యక్ష స్థానం ఇచ్చారు. కారణం ఏంటంటే ఏఐఏడీఎంకే మిత్రపక్షంగా మళ్ళీ తెచ్చుకోవాలంటే వాళ్ళకి అన్నామలై నచ్చడు. అన్నామలై ఏఐఏడీఎంకేని దెబ్బ కొట్టి పైకి రావాలనుకున్నాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టేటటువంటి చర్య.